శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము పుష్యమాసము జనవరి 2026 సంవత్సరము నూతన ఆంగ్ల సంవత్సరాది. నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది? కన్యా రాశి అంటే సామాన్యమైన రాశి కాదు, మంచి బుద్ధి బలం ఉన్న రాశి. ఈ బుద్ధి బలం ఉన్నటువంటి రాశి అనారోగ్యానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బుధుడు ఎక్కడ తిన్నగెళ్ళి కూర్చున్నాడు? మకరంలో వెళ్ళి కూర్చున్నాడు. రవితో ఉన్న బుధుడు మంచివాడే, ఎందుకంటే రవి బుధుడు ఉదాదిత్య యోగము చాలా మంచిదే. అయినప్పటికీ ఇక్కడ వేమందు కేతువ, నేను అంతకుముందు కూడా చెప్తున్నాను, 18 నెలల కాలంలో సంవత్సర కాలం ఇబ్బంది పడ్డాం, ఒక 6 మాసాలు ఇబ్బంది పడాలి. 6 మాసాలు ఇబ్బంది పడితే దశమ రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. కొంత మనకి ఇబ్బంది ఉండదు, తెలిసి ఆయన ఉన్నంత వరకు కూడా మనకి వేయిలో ఉన్నంత వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి, సమస్యలు జటిలతం అవుతున్నాయి. ఆరోగ్యాన్ని ముందు చూసుకోండి. ప్రయత్నం అంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు. తొందరగా ఏదో సాధించేయాలి అన్నటువంటి భావంతో, దులుకుతనంతో ముందు మనం ఇది ఇబ్బంది పడుతున్నాం, తొందరపాటు. అలాగే నమ్మక ద్రోహము, నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేస్తారు. కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ, బంధువర్గం కానీ, ఎవరైనా సరే అతిగా నమ్మకండి, వాళ్ళని పూర్తిగా నమ్మి మోసపోకండి. ఇది వాస్తవం. ఎందుకంటే వీళ్ళకి 4 పొగడ్తలు మంచి మాట్లాడితే లొంగిపోతారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. వాళ్ళకి గాలి కొట్టాలి, ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. 4 మనుషులు మెచ్చుకున్నారా, తిండి లేకపోయినా పర్వాలేదు, ఆకలి దప్పుకలు ఉండవు. వాళ్ళ మెప్పులకి పొంగిపోతారు, సన్మాన గ్రహీతులు అంటారు. వీళ్ళు ఏముందంటే 4 మెచ్చుకొని మానిటరీ చేసుకొని అమ్మ తప్పిట్లు కొట్టుకొని తవలు కొట్టుకుంటే వీళ్ళు పొంగిపోయి ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టేసి కింద మీద పడిపోయి తర్వాత బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కన్యా రాశి వారికి. అంచేత ఏదైనా ఆధ్యాత్మిక చింతన, దైవ బలము 2 అవసరము. ఆధ్యాత్మిక చింతన అంటే ఒక జ్ఞానము, దైవాన్ని స్మరించుకోవడము, ఇవన్నీ కూడా చాలా అవసరము. ఆధ్యాత్మిక చింతన చాలా అవసరము కన్యరాశి వారికి. అలాగే యోగా చేయండి, ఆరోగ్యాన్ని గురించి యోగా చేయండి. యోగా చేస్తే కొన్ని కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే దుడుకుతనం ఎక్కువైపోతుంది. ఈ దూకుడుతనంతో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆందోళన విష ప్రభావం మీదకి వెళ్తుంది. అంటే ఒకదానికి మించింది మరొకటి దాని మీదకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. కన్యరాశి వారికి ధనం బాగుంది, వస్తుంది, స్థిరాస్తి అభివృద్ధి అవుతుంది. విదేశీ ప్రయత్నం చేసే వాళ్ళకి మనకి విసా దొరుకుతుంది. అన్నీ బాగున్నాయి. ఆరోగ్యం బాగలేదే, విషపూరితం అవుతుంది. ఎంత తిండి తిన్నా సరే విషపూరితం అవుతుంది. కొంతమందికి అల్సర్, కొంతమందికి థైరాయిడ్, కొంతమందికి బీపీ, కొంతమందికి షుగర్, ఇలాగా దీర్ఘ రోగంలో ఏదో రోగం అంటిపెట్టుకొని ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కారణం ఏంటంటే బుధుడు ఇక్కడ వీక్ అయిపోయాడు. బుధుడు అంటే చర్మ వ్యాధులు కూడా కారణం ఉంది ఇక్కడ. చర్మ వ్యాధులకి మనం బుధుడినే చూస్తాం. బుధుడు తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది చర్మ వ్యాధులకు కూడా దారి తీస్తుంది. ఆ చర్మ వ్యాధులు రాచపుండుగా మారకుండా ఉండడం కోసం కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. విషపూరితం, బాడీ విషపూరితం, మన తిన్న పదార్థం మంచి పదార్థమైన విషపూరితం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీలో ఉన్నటువంటి సమస్యలు, ఆరోగ్యం అంతా కూడా పరిష్కరింపబడతాయి. కాబట్టి అన్ని రకాలుగా మీరు ఆలోచించుకోండి, దైవాన్ని ఆరాధించండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.